హాయ్ అండి. చల్ల మిరపకాయలు ఎలా చేయాలో చూసేయండి. మిరపకాయలనేవి మనము మరీ స్పైసీగా కాకుండా, మరీ చప్పగా కాకుండా ఉండే మిరపకాయలు చూసి తెచ్చుకోవాలండి. తర్వాత వీటిని కడిగేసి ఒక క్లాత్‌లో అనేవి ఆరబెట్టేసుకొని, అంటే కడిగినప్పుడు వాటర్ ఉంటాయి కదండీ! ఆ వాటర్ అనేవి ఏమీ ఉండకుండా తుడుచుకొని ఆరబెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను కేజీ మిరపకాయల దాకా తీసుకున్నాను. దానికి హాఫ్ లీటరు లేదంటే ఇంకొంచెం చిక్కగా కావాలంటే ముప్పావు లీటర్ దాకా పెరుగనేది తీసుకొని జీలకేసుకొని దానికి 1 లీటర్ దాకా వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. తర్వాత గుప్పెడు ఉప్పు అనేది యాడ్ చేశాను. ఉప్పు మరీ ఎక్కువ వేసినా ఉప్పుగా ఉంటాయండి మిరపకాయలు. సో, అందుకని ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి. తర్వాత ముందుగా మనం కడిగి ఆరబెట్టుకున్నాం కదా మిరపకాయలు, అవన్నీ ఒక ప్లేట్‌లో తీసుకొని ఒక లావుగా ఉండే సూది గానీ, లేదంటే శారీ పిన్స్ పెద్దవి ఉంటాయి కదండీ! అలాంటివి తీసుకొని ఇట్లా మొత్తం అన్ని మిరపకాయలన్నీ చీలికలనేవి చేసుకోవాలండి. ఎందుకంటే మజ్జిగలో వేసినప్పుడు ఉప్పు మజ్జిగలో వేసినప్పుడు ఉప్పు అనేది పట్టాలి. ప్లస్ మజ్జిగలో ఊరుతాయి కాబట్టి చల్ల మిరపకాయలు టేస్ట్ బాగుంటాయండి. తర్వాత మొత్తం అన్నీ ఇలాగే చేసేసుకొని బకెట్లో వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ, అంటే మజ్జిగలో వేసినప్పుడు పైనే తేలుతుంటాయి కాబట్టి మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇవేంటంటే ఎక్కువగా పప్పుచారు, సాంబారు, రసం అలాగే పెరుగన్నంలో కూడా ఎక్కువగా తింటారండి. అందుకని అందులో సమ్మర్ సీజన్ కాబట్టి సీజన్‌లో పెట్టే చల్లమిరపకాయలు. సో, మనం పెట్టే సంవత్సరానికి ఒక్కసారే కాబట్టి మనం కావాల్సినన్ని పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చండి అలాగా. ఫైనల్‌గా మొత్తం అన్నీ ఇలా చేసేసుకొని అది మధ్య మధ్యలో డిప్ చేసుకుంటూ మొత్తం అన్నీ ఇలాగా వేసేసుకోవాలండి. తర్వాత అన్నీ ఒకసారి ఇట్లా కలబెట్టేసుకొని ఒక క్లాత్ లేదంటే దాని మీద మూతున్నా ఓకేనండి. నేనేంటంటే ఒక క్లాత్ పెట్టి దాని మీద ప్లేట్ పెట్టాను. సో, అవి ఒక 3 డేస్ అలా ఉంచాక ఫోర్త్ డే నుంచి రోజు మార్నింగ్ పూట తీసేసి ఆ డే అంతా ఎండలో పెట్టేసుకొని మళ్ళీ నైట్ తెచ్చేసి వేసేసుకోవాలండి. అలా మజ్జిగ అంతా అయిపోయేంత వరకు ఇలాగే చేసేసుకొని లాస్ట్ డే అంటే ఇంకో అన్నీ అడుగున కొంచెం కొంచెం మజ్జిగ ఉన్నా ఏం కాదండి పారబోయొచ్చు. తర్వాత ఇంక అవన్నీ తీసి ఎండలో బాగా ఎండేంత వరకు ఎండబెట్టుకోవాలండి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన చల్ల మిరపకాయలు రెడీ. థ్యాంక్ యూ.